మేడ్చల్ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మార్కెట్లోని ఓ ఇంట్లో గ్యాస్ నిన్న రాత్రి పేలింది. దీంతో మంటలు ఎగిసిపడి పక్కన భవనాలకు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన బిల్డింగ్లో మొబైల్ షాప్ ఉన్నట్టు తెలిసిందే. పేలుడు ధాటికి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భవనంలో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడుకు పక్కనే ఉన్న పాత ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడి వివరాలు తెలియాల్సిందే. మేడ్చల్ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. మేడ్చల్ మార్కెట్లోని ఓ ఇంట్లో నిన్న రాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు ఎగిసిపడి పక్కన భవనాలకు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన బిల్డింగ్లో మొబైల్ షాప్ ఉన్నట్టు తెలిసింది. పేలుడు దాటికి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భవనంలో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడుకు పక్కనే ఉన్న పాత ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడి వివరాలు తెలియాల్సిందే. మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్లో సుమారుగా 9:30-10 గంటల మధ్యలో ఒక 50 సంవత్సరాల బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. ఆ జరిగిన ప్రమాదంలో రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి గాయాలైనాయి. ఒక వ్యక్తి అప్పటికప్పటికే స్పాట్ డెడ్ జరిగినాడు. ఆ రూమ్ లో ఉన్నటువంటి ఒక మహిళ కూడా చాలన గాయాలు జరిగినది. ఇది పాత బిల్డింగ్ అవడం జరిగిందా లేకపోతే లోపల ఏమైనా సిలిండర్ పేలిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డిఆర్ఎఫ్ టీము, మా పోలీసు వాళ్ళు ప్రజలందరూ సహకారంతో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. అనంతరం ఏ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ కేసు చనిపోయిన వ్యక్తి ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎవరైనా తెలియట్లేదు. అందరూ కూడా వాట్సాప్ ద్వారా మీడియా వాళ్ళ ద్వారా అందరూ కూడా ఫోటోలు పంపడం జరిగింది. ప్రస్తుతానికంతా లోపల మాకు సమాచారం అంటే లోపల ఎవరు లేరు. అక్కడ టీవీ షాప్ లోపల సెల్ ఫోన్ షాప్ ఒకటి ఉన్నది. ప్లస్ చిన్న ప్రస్తుతానికి ఎవరు కూడా మనసు లేదు. ఇప్పుడిప్పుడే దాన్ని మొత్తం తీస్తున్నాం. తీసిన తర్వాత కానీ